ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నమస్కారం గురుగారు. శుభం భూయాత్. రండి. నమస్కారం గురువుగారు. దీర్ఘ సుమంగళీ భవ. చల్లగా ఉండండి. ఇందుమతి రా. మీరు రావడం మాకెంతో సంతోషంగా ఉంది. నిజానికి మేమే ఆశ్రమానికొచ్చి మిమ్మల్ని కలవాలనుకున్నాం. ఇంతలో మీరిలా రావడం మా అదృష్టం. ఇంట్లో రోజు రోజుకి సమస్యలు పెరుగుతున్నాయని నేనే గురువుగారికి ఫోన్ చేశాను. అత్తయ్య గారు, గురువుగారు పాదం మోపితే అయినా ఇంట్లో ప్రశాంతత వస్తుందనిపించింది. మంచి పని చేసావు వీరు. గురువుగారు, వీరు చెప్పినట్టు ఈ ఇంట్లో సిరి సంపదలున్నాయి, కానీ మనశ్శాంతి కరువైంది. పద్ధతి ప్రకారం అన్నీ జరిగినంతకాలం ఏ సమస్యలు ఉండవు. పద్ధతి తప్పితేనే జరగరానివి, అనుకోనివి జరుగుతూ ఉంటాయి. మీకు తెలియందే ఉంది, ఈ ఇంట్లో అన్నీ పద్ధతిగానే జరుగుతున్నాయి. కానీ మనుషుల మనసులే కల్మషం అయిపోయాయి. దేన్ని పద్ధతి అంటున్నావు విజయేంద్ర? ఈ ఇంటి వారసుడు రుద్రప్రతాప్ వివాహం ఏ విధంగా జరిగింది? గురువుగారు అనుకోని పరిస్థితులు అనుకూలించలేదని పద్ధతి లేకుండా ధర్మానికి విరుద్ధంగా ఏ పనులు చేయకూడదు. చిన్న చీమని కాళ్లతో పొరపాటున తొక్కినా కూడా అది కర్మ కిందికే లెక్క. ఆ కర్మఫలం తీర్చుకోక తప్పదు. అలాంటిది వివాహ ధర్మాన్ని ధిక్కరించి ఒకరితో నిశ్చయమైన వివాహాన్ని మరొకరితో జరిపించటం మంచిది కాదు. నేనిది ఎప్పటినుంచో చెప్తున్నాను గురువుగారు, కానీ నా మాటకు విలువలేదు. రుద్ర పెళ్లి చేసుకున్న పరిస్థితులు వేరు గురువుగారు. మీరన్నట్టు ధర్మం తప్పడం తప్పే, కానీ విధి అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని మార్చలేమని మీరే అంటుంటారు. విధి ప్రకారమే అది జరిగిందనుకుని కొత్త దంపతుల్ని ఆశీర్వదించండి. ప్రమిళ, వెళ్ళి రుద్రని కంగని పిలువమ్మా. అవును, కొత్త దంపతులతో గురువు గారికి పాదపూజ కూడా చేయించాలి. పిలువక్క. వాళ్ళు ఉంటే కదా రావడానికి.